మీరంటున్నారు ఏదైతే ఏడాది పాలనలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మేము ఇచ్చిన నోటిఫికేషన్లను ఆ నోటిఫికేషన్లు మార్చి వాటి సంఖ్య పెంచి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు. అలాగనే మేము చేసిన శంకుస్థాపన ఏదైతే ప్రారంభించిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మీరు ప్రారంభోత్సవం చేసి మేము చెప్పినట్టు చెప్పుకుంటున్నాం. పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఉద్యోగాల విషయంలో బుక్క పెడతా 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 వెనక తీసుకోవడం కరెక్టా? నిజంగా నోట్లో బుక్క పెట్టడం కరెక్టా? మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఎవరడ్డు వచ్చినారు? 10 ఏళ్లలో మీరు 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినారు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఎవరొద్దన్నారు? ఎవరడ్డు వచ్చారు? మీకు చిత్తశుద్ధి లేదు, ఇవ్వలేకపోయినారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు దాని మీద కమిట్మెంట్ ఉంది. రాగానే ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. మీరు ఆర్థిక భారం పడతాను పక్కన పెట్టినరు, ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినరు. దాన్ని మేము ఛేదించి ఇలా ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. ఇంకా ఇస్తాము ఉద్యోగాలు. ఈ రాష్ట్రం ఏర్పడిందే నిధులు నియామకాలు. నీళ్ల పేరిట జోపిడి జరిగింది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పోశారు మీరు. అది బీటలు వారుతూ ఉంది ప్రాజెక్టు. ఇవాళ దాన్ని అన్నీ సరిదిస్తూ ఉన్నాం మేము. పరిపూర్ణ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిజల్ట్స్ రాగలుగుతూ ఉన్నాయి. అది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమ విషయంలో ఇంకా కొంత బాకీ ఉన్నాం. ఎస్, ఆర్థిక నిర్బంధం ఉంది, ఒకటి తర్వాత ఒకటి ఇస్తాం. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానం ఏది కూడా జారవిడ్చకుండా పరిపూర్ణంగా ప్రజలకు చేరవేస్తాం.